కాదు. మనకు వర్షాలు ఉండడం వల్ల ఉండడం మూలంగా పాట ప్రాక్టీస్ ఓన్లీ 2 రోజులు మాత్రమే దేశంలో దాంట్లో మమ్మల్ని తప్పించింది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. దేవుడి సన్నిధికి వచ్చి పాటలు నేర్చుకుంటాం మాత్రం ఇస్తున్నారు. నేను అంటున్నది ఏంటంటే everybody having their own business. Everybody having. Even beggars also having their own business. భిక్షగాళ్ళకు కూడా బిజినెస్, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ బిజినెస్ ఉంది. కానీ దేవుని టైంను దొంగిలించేవాడు చాలా భయంకరమైన వ్యక్తి. దేవుని సన్నిధిని, దేవుని సమయము, ఇప్పుడు ఇవాళ ఆదివారం కదా, ఇక్కడ మనం ఉండాలి కదా, ఇక్కడ ఆరాధించాలి కదా. ఈ టైంలో నువ్వు ఎక్కడనైనా నీ సొంత పనుల మీద ఉంటే, ఉద్యోగస్తులకు ఎగ్జంప్షన్, వాళ్ళకు పర్మిషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని నేను ఎగ్జంప్షన్ చేస్తాను. కానీ రాజని రాకుండా నువ్వు ఉంటున్నావు చూడరు, నీ సొంత పనులు పెట్టుకుంటున్నావు చూడరు. మన ప్రతి పనిని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు తప్ప. దేవుని సన్నిధికి ఇప్పుడు మనం వాక్యంలో కూడా అదే నేర్చుకుంటున్నాం కదా. పోయిన వారం ఏం నేర్చుకున్నాం? దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబ వ్యవస్థ గురించి నేర్చుకుంటున్నాం. ఒక రాజు ఉండడం అంటే ఆయన ఒక కుటుంబం. ఈ రోజున కూడా దేవుడు చాలా చక్కటి వాక్యమును దేవుడు రాత్రి చెప్పమని నాతో చెప్పాడు. నేను రాత్రి కనీసం ఒక 2 o'clock వరకు నేను బయట దగ్గర కూర్చున్నాను. ఎందుకంటే ఈ వారంలో నేను 2 పెళ్ళిళ్ళు చేయవలసి వచ్చింది, వెళ్ళవలసి వచ్చింది. ప్రిపేర్ కాదు. రాత్రి 2 గంటల వరకు నేను కూర్చున్నాను. దేవుడు మాట్లాడి, నేను అనుకుంటున్నా ఇప్పుడు చాలా బెంచీలు ఖాళీ ఉన్నాయి కాబట్టి దసరా చాలామంది చేసుకుంటున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకనంటే దసరా చెరువులు మన పిల్లల కోసం ఏదో పోవడం కాదు, వాళ్ళ సంబరపడడం కోసం లేదు. కానీ దేవుని సన్నిధి చాలా బాగుంది. దీంట్లో చాలామంది సగం కొత్తనే ఉన్నారు కాబట్టి వారమంతా రాదు, ఆదివారం కూడా అంతే. సరే, ఓకే, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ధన్యులు. ఎందుకనంటే దేవుడు చక్కగా మాట్లాడుతుంటున్నాడు. దేవుని వాక్యం నేను ఇవాళ మన పల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఏదైనా లిమిటేషన్లో పోవాలి. నేను కూడా దీన్ని కొంచెం మట్టుకు చెప్పిన తర్వాత మనం లార్డ్స్ సప్పర్లోకి మనం వెళ్ళిపోదాం, ముగించుకుందాం. అలా వర్షం కూడా ఎప్పుడు వస్తుందో మనం తెలియదు కాబట్టి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంది కాబట్టి త్వరగా వెళ్ళాలి. నేను ఒక జీనియాలజీ లేకుంటే ఒకరి తర్వాత ఒకరికి వచ్చిన దాని గురించే నేను పోయిన వారము చెప్పిన. పోయిన వారం ఎవరి గురించి చెప్పిన ఎవరికైనా జ్ఞాపకం కదా? అంతే ముందుగా దావీదు కీర్తనలో నుండి 128వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. దాన్ని మళ్ళీ చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తి కలిగి దాని త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. ఈ రోజున పోయిన వారంలో మనము యెహోవా యందు భయము భక్తి కలిగి హిజ్కియా నడుచుకున్నట్టుగా మనం చూసాం. అయితే ఈ దేవుని యందు భయము భక్తి
కలిగి దేవునిని హత్తుకున్నవాడు. ఆయనకు ఒక మనం 3 మెయిన్ మాటలు నేను చెప్పిన. హత్తుకోవడం. దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. వాక్యం అయిపోయేంత మాట, అంటే నేను ఈ టాపిక్ను ఎండ్ చేసేంత మాట, వచ్చే వారం కూడా ఉపయోగించి దేవుడు చెప్పు. దేవునిని హత్తుకోవడం అంటేనే భయము, భక్తి. దేవునిని హత్తుకోవడం అంటే భయము, భక్తి. నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? బైబిల్లో దేవుడు ఏర్పరచుకున్న జనాంగానికి దేవుడు ఏర్పరచుకున్న రాజులు వారు ఎవరిని హత్తుకున్నారు? ఇప్పుడు నేనున్నానండి, నన్ను అగాపే బేతల్ చర్చిలో బిషప్ జాన్ గొల్లపల్లి అయ్యగారు నన్ను అతను కట్టించిన చర్చిలో ఫ్రీ మెథడిస్ట్లో నన్ను ఉంచండి. 21 సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ పెట్టి. నేను ఇది మాని నేను దీన్ని చేయకుండా దీన్ని నామక వాస్తే చేస్తూ ఎవరు ఎట్లున్నా నేను చూడనట్టు ఏదో డ్యూటీ లెక్క వచ్చి నాకు మాటలు చెప్పి వెళ్ళిపోయి నేను వేరే దండ చేస్తూ నంబర్ 1. నంబర్ 2, లోకాన్ని హత్తుకొని లోకానుసారంగా జీవించి మందు కొట్టి అన్ని చేసి విగ్రహారాధన చేసి లోకులు ఏదైతే నడుచుకుంటున్నారో దాన్ని చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కూడా దాని వైపే నడిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? లోకంలో నాన్ క్రిస్టియన్ చేసేటివన్నీ నేను చేసి మీరు దేవుని భక్తులుగా ఉన్న యేసయ్య భక్తులుగా ఉన్న మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళి నేను దాంట్లో కలిపితే దాన్ని పూజించేలాగా చేస్తే ఎట్లుంటది? నేను నియమించబడ్డది ఏంటిది? నేను చేస్తున్నది. ఒక పోలీసు ఆయన ఉన్నాడు. పోలీసు వాళ్ళు దేనికి నియమించబడ్డారు? దొంగలతో సహవాసం చేసే దానికోసమేనా? చెప్పండి. ఒకవేళ దొంగలతో సహవాసం చేస్తూ ఆ కాకి యూనిఫామ్ వేసుకుంటే ఇక్కడ అదే జరిగింది. యెహోవా దేవుడు యూదా జనాంగం మీద, ఇశ్రాయేలీయుల జనాంగం మీద దేవుడు నియమించి రాజులుగా చేస్తే ఆయన బిడ్డలను యెరూషలేమునకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి కుటుంబ వ్యవస్థను 6 లక్షల కాల్పనాన్ని నడిపేదాని కోసము దేవుడు అధికారం ఇస్తే దాంట్లో సరిగా దేవునికి భయపడి ధన్యులైన వాళ్ళు 10 మంది 11 మంది, అంతకంటే పోదు. ఇక్కడ చాలా మంది కోరుతున్నారు. కానీ నీ కుటుంబ వ్యవస్థలో దేవునికి భయపడి దేవుని వాక్యానికి లోబడి నీవు నీ పిల్లలను, నేనేమో మీ అందరినీ నడిపించేవాడు, మనందరినీ నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టేవాడు యేసయ్య, ఆయన పంపించిన వాడు యెహోవా దేవుడు. మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా వాక్యములో సరి అయిన విధంగా నడిపిస్తున్నాను నేను అనుకోలేదు. ముస్లింకి తీసుకోలే, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు బైబిల్ క్యారీ చేయలే, ఎందుకు పోయిన వారం రాలా, ఎందుకు మందిరానికి రావడం లేదు, బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? ఇది నేను అడగవచ్చు. సువార్త ఎందుకు వస్తలేరు? ఇవి నేను అడగవచ్చు. మీరు మీ కుటుంబ వ్యవస్థలో సేమ్ నేను ఇక్కడ ఏదైతే నేను ప్రజెంటేషన్ చేస్తున్నానో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తున్నాడో నీ కుటుంబంలో నువ్వు కూడా తల్లి తండ్రి చేయవలసిన పని. బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేసుకున్నావా? కండల వాక్యం నేర్చుకున్నావా? మందిరానికి వెళ్ళావా? యూత్ మీటింగ్కి వెళ్ళావా? సండే స్కూల్కి వెళ్ళావా?
సువార్త కోసం డబ్బులు ఇచ్చిస్తున్నావా? దశమ భాగాలు తీస్తున్నావా? చాలామంది దశమ భాగాలు తీయాలి. దశమ భాగాలు తీస్తే ఏ పాస్టరు గొప్పడవుతాడు? ఇప్పుడు బయటనైతే కామెంట్స్ దాని మీద బుద్ధి లేని వాళ్ళు పెట్టేది. ఆయన ఒక మాట తెలియదు, దశమ భాగాలు లేవీలకే అన్న ఒక వాక్యం తెలుస్తుంది. లేవీలంటే ఎవరో తెలియదు. వాక్యం ఏం చెప్తున్నారో తెలియదు. కాబట్టి ఇక్కడ హిజ్కియా యూదా జనాంగము ఎన్ని గోత్రాలు? యూదులు ఎంతమంది? 2 గోత్రాలు. ఇశ్రాయేలీలు ఎంతమంది? ఇప్పుడు హిజ్కియా ఎవరికి రాదు? యూదా జనాంగం. మాట్లాడాలి. ఇతడు దేవునిని హత్తుకున్న వ్యక్తి. ఇలా ఈ హిజ్కియా తండ్రి ఆహాజు. ఇప్పుడు పోయిన వారమేమో మనము ఈ హిజ్కియా యొక్క కొడుకు గురించి నేర్చుకున్నాం. హిజ్కియా కొడుకు ఎవరు? మనిషి ఏం చేసిండు? తండ్రికి విరోధంగా నడిచి దేవాలయంలోనికి, ఆయననేమో విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తే అతడు విగ్రహాలను తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి పూజించినవాడు. అంత దుర్మార్గం. తండ్రి బాటలో నడిచిన వాడు కాదు, తండ్రిని అనుకరించిన వాడు కాదు. సరే, ఇప్పుడు హిజ్కియా కొడుకు మనిషే. తండ్రి అయిన హిజ్కియాను అనుసరించడు. మరి హిజ్కియా తండ్రి ఎవరు? 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము. ఇప్పుడు రివర్స్ పోతున్నాం మనం, ఎవరు పైకి పోతున్నాం. ఇప్పుడు హిజ్కియా కొడుకు గురించి పోయినసారి నేర్చుకున్నాం. ఇప్పుడు హిజ్కియా తండ్రి ఎలాగో ప్రవర్తించిండు, తండ్రి ఎలాగో ప్రవర్తిస్తే హిజ్కియా ఏ రీతిగా ప్రవర్తించాడు అర్థమవుతుందా మీకు? దాని గురించి మనం నేర్చుకోబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో మీ బైబిల్ను తెరవండి. కొంచెం సేపు నేను కొన్ని మాటలు మీకు చూపెట్టిన తర్వాత నేను మొదలు వెళ్తా. 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం. రెమల్యా కుమారుడైన పెకూరు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏళ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరాలు ఏలెను. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలుల ముందర నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయ క్రియలు చేస్తూ తమ కుమారుని అగ్నిగుండమును దాటించాడు. మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించుచు ధూపము వేయించు వచ్చెను. ఇప్పుడు మీరు 15వ అధ్యాయము 38వ వచనం చూడండి. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు
ఈ రోజున మనము నేర్చుకోకుండా దీన్ని కొంచెం మనం ఎందుకు చదివించిందనంటే ఆహాజు ఏ రీతిగా ప్రవర్తించాడు, హిజ్కియా ఏ రీతిగా ప్రవర్తించాడు, ఆహాజుకు హిజ్కియాకు మనుష్యకు వాళ్ళు చేసిన క్రియలు ఏంటిది అన్నదాన్ని మనము ఆలోచన చేయకముందు దీనికంటే ముందు జరిగిన వ్యక్తుల గురించి మనము ఆలోచన చేస్తాం. మీరు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువు. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడు నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము మరుగుపరిచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనము మీద అతని కుమారుడిని కూర్చుండా పెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇక్కడ సొలొమోను మహాభక్తుడు ఆయన ఏమై ఉన్నాడో, తన తండ్రి ఏమై ఉన్నాడో ఇక్కడ ప్రస్తావన తీసుకొని వస్తుంటున్నాడు. ఇక్కడ 6వ వచనంలో దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు? తన తండ్రి గురించి, తన క్యారెక్టర్ గురించి, తనకుంటున్న బిహేవియర్ గురించి చెప్తున్నాడు. సొలొమోను తండ్రి ఎవరు? దావీదు. ఇక్కడ ఏమని ప్రార్థన ఉన్నది? అందరు బైబిల్ చూడాలి. దావీదు నీ దృష్టికి అనుకూలముగా, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించారు. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజులైన, వారి కుటుంబీకులైన, ఇశ్రాయేలీ జనాంగమైన, యూదా కుటుంబాలు, యూదా రాజులైన ఎట్లా ప్రవర్తించాలి? దావీదు మాదిరిగా దేవుని దృష్టికి అనుకూలముగా సత్యముగా నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవారై ప్రవర్తించాలి. ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా ప్రవర్తించాలి? క్రైస్తవ కుటుంబాలు ఎట్లా ప్రవర్తించాలి? క్రైస్తవ కుటుంబాలలో ఉంటున్న మీ బిడ్డలు, మీ కుమార్తెలు, మీ కుమారులు, మీ భర్తలు, మీ భార్యలు ఏ రీతిగా ప్రవర్తించాలి? ఒక రాజ్యానికి ఒక రాజు, ఒక కుటుంబానికి ఒక తల్లి తండ్రి ఏ రీతిగానైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయి ఉంటారో, ఆ కుటుంబ వ్యవస్థలో ఆ తల్లి తండ్రి లేక ఆ దేశపు రాజు ప్రవర్తించినట్టు ప్రజలు ఉంటారు. ఇక్కడ సొలొమోను చాలా చక్కని ప్రార్థన చేస్తుంటున్నాడు. నా తండ్రి యథార్థవంతుడు, నా తండ్రి మరి సత్యమును అనుసరించిన వాడు, నీతిని అనుసరించిన వాడు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. మనిషి అట్లా జ్ఞాపకం చేసుకోలేదు. నా తండ్రి సత్యవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు అని మనిషి జ్ఞాపకం చేసుకోలేదు. నా తండ్రి ఆ విగ్రహ వ్యవస్థలంతటినీ కూడా తుత్తనీయం చేసేవాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నా కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి మాదిరికరంగా ఉండాలి, నెంబర్ 1. రెండోది దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుని హత్తుకొని ఉంటే నీ పిల్లలు దేవుని హత్తుకొని ఉంటారు. కానీ హిజ్కియా దేవుని హత్తుకొని ఉన్నాడు కానీ పిల్లలను పట్టించుకోనట్టున్నాడు. ఒకవేళ పట్టించుకున్న వాడైతే ఖచ్చితంగా దేవుని హత్తుకొని ఉండేవాడు, వాడు విగ్రహాలను చేసేవాడు. కానీ సొలొమోను తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
మీ పిల్లలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే అంత క్యారెక్టర్, లేకపోతే నా కొడుకు నా బిడ్డ నన్ను పాస్టర్ మనం జ్ఞాపకం చేసుకునే అంత క్యారెక్టర్ మా దగ్గర ఉన్నదా నేను చూసుకోవాలి. పిల్లలు ఎవరిని పొద్దుగాల లేచిందంటే ఎవరిని చూస్తారా? తల్లి తండ్రులు చేసే క్రియలను చూస్తారు. తల్లిదండ్రులే బాధ్యులు. నువ్వు సాగుపోయి ఫోన్ మాట్లాడితే ఇది సాగుపోయి ఫోన్ మాట్లాడితే, నువ్వు ముసుగు పెట్టుకొని ఫోన్ మాట్లాడితే ఇది కూడా ముసుకుపోయి వీడు కూడా ముసుగు పెట్టుకొని ఫోన్ మాట్లాడతాడు. నువ్వు సాటి తాగుతుంటే ఏ రోజున నువ్వు అయిన వాడితో నీ కొడుకు చూస్తాడు. చెట్ల సాటు పోయి తాగుడు, మూలలా పోయి తాగుడు, ఏంది అంతా? నిన్ను ఎవరు అసలు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు నా పైసలు నా డబ్బులండి, నా డబ్బులు కొనుక్కుంటా తాగుతా షాయంగా, భయపడేది నువ్వు ఎందుకు భయపడుతున్నావు తెలుసా? నువ్వు క్రైస్తవుడవు, నువ్వు అది చెయ్యకూడదు, నువ్వు దాన్ని చేస్తున్నావు కాబట్టి నీకు భయం అవుతుంది. మరి పేరు మార్చుకోరాదు సందేహం. నేను దేవుడు ఎవరు బతిలాడుతున్నాడా? అరే నా పేరు మొయ్యరా, నా పేరు మొయ్యరా అని నేను అంటున్నాడా? నువ్వు పేరు మొయ్యమ్మా పేరు మొయ్యమ్మా అని అంటున్నాడా? దేవుడు ఎప్పుడూ అసలు యెషయాలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం అసలు ఎవరు రమ్మన్నాడా? నేను ఎవరు రమ్మన్నా? నేను పంచాయతీలు పెడతాను. నేను అందుకనే పంచాయతీలు పెట్టా, ఆర్గ్యుమెంట్ చేయను. ఓ ఫస్ట్ బైబిల్ చదువుకొని బైబిల్ ఏమైనా చేసుకో, తర్వాత రా. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అట్లే ఉన్నా, అంతకన్నా భయంకరంగా ఉన్నా. దేవుని పేరు పెట్టుకున్న ఆయన బ్యానర్ను ఆయన కాడిని మోస్తాను వస్తుంది. ఈ రోజున యూదా జనాంగంలో రాజుగా నియమించబడిన ఆ దావీదు కానీ, ఆ సొలొమోను కానీ, ఆ మనుష్య కానీ, ఆ ఆహాజు కానీ, ఆ హిజ్కియా కానీ దేవుని అనుసరించాలి. కానీ మనుష్యకి ఏం రోగం పుట్టింది? ఏం వ్యాధి వచ్చింది? అందుకనే ఉంటే అటుండు, లేకుంటే ఇటుండు. కుటుంబ వ్యవస్థలో గొడవలకు కారణము, భార్య భర్తలకు గొడవలకు కారణము, పిల్లలు స్పాయిల్ అయ్యడం కోసం కారణము తల్లిదండ్రులు. 110%, 80% తల్లిదండ్రులే, 10% వాళ్ళ ఫ్రెండ్స్, ఓన్లీ 10% లోకం. కానీ 80% తల్లిదండ్రులు. 80% ఒకసారి చూసుకో. మనకు ఒక సాంతుల్లో తెలుసా మీకు? తెలంగాణ తెలుసా అంటున్నా? తెలుసా ముఖం పెట్టండి, లేకపోతే తెలియదని ముఖం పెట్టండి. రెండింటికి ఒకటే ముఖం ఉండాలి, వేరియేషన్స్ ఉండాలి ముఖాలను. తెలుసా? తెలుసా? బొల్లి అని అంటే ఎంతమంది తెలుసు? బొల్లి ఒకటే తెలుసా? సంతోషం. బొల్లి అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు వీళ్ళకి ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. వైట్ ప్యాచ్. బొల్లి అంటే ఏంటి చెప్పండి? బొల్లి అంటే ఏంటిది? బ్లాక్ ప్యాచ్ ఆర్ వైట్ ప్యాచ్, వాట్ ఎవర్. వైట్ ప్యాచ్, బిగ్ వైట్ ప్యాచ్. ఒకవేళ తండ్రికో తల్లికో ఉంటే, హలో హలో హలో, ఒక పెద్ద వైట్ ప్యాచో బ్లాక్ ప్యాచో తండ్రికో ఉంటే, బిడ్డకు కొడుకు ఎక్కడ చిన్నదన్నా ఆ ప్యాచ్ ఉంటుంది. ఎందుకంటే అమ్మకున్నదిగా అయ్యకున్నదిగా. అర్థమైందా? అందుకనే డాక్టర్ దగ్గరికి పోతే మీ తాత గుండెనా, మీ డాడీ గుండెనా? ఈ రోజున కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఎక్కడో ఒక దగ్గర పడిపోవడానికి కారణం ఏంటిదో తెలుసా? నీవే.
ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఆయన ఒక మాట అన్నాడు, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అయ్యా దేవా, ఓ యెహోవా దేవా, మా డాడీ నీతిగా యథార్థంగా నీకు అనుకూలంగా నడుచుకున్నాడయ్యా, నేను చూసినా. నువ్వేమో మా నాన్నకి ఇచ్చిన అంత పెద్ద టాస్క్, ఇంత ప్రజలను నడిపించేదంతా నా భుజాల మీద పెట్టినావు, నన్ను నాగం చేసినావు, నాకు జ్ఞానం లేదయ్యా అన్నాడు. అది నాకు చాలా రకంగా అనిపించేసింది. ఆయన ఏమనుకున్నాడు అన్న అంటే, సొలొమోను అరే దిక్కులేనని నన్ను తీసుకుపోయావు, నన్ను రాగం చేసేసాడు, నాకు ఎట్లా నడవాలో తెలియదు, ఇప్పుడు ఎవరిని అడగాలి అని చెప్పేసి సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ నాన్నదేవుడు జ్ఞాపకం వచ్చాడు. ఎవరు జ్ఞాపకం వచ్చాడు? వాళ్ళ ఫాదర్ దేవుడు జ్ఞాపకం వచ్చేసాడు. అమ్మా, మా డాడీ ఎవరినైతే హత్తుకున్నాడు, మా మమ్మీ ఎవరినైతే హత్తుకున్నాడు, మేము మా కుటుంబీకుడు ఎవరినైతే హత్తుకున్నాడో ఆయన దగ్గరికి పోవాలని అనుకొని ఆయనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను ఇలా మనం చేసను, నీ దాసుడను నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి, కటాక్షం అంటే తెలుసా, దయ చూపెట్టి, రాజులు శత్రువులాదులు వచ్చినప్పుడు, ఫైటింగ్లకు వచ్చినప్పుడు, మమ్మల్ని దోసుకపోయేదాని కోసం శత్రువులు వచ్చినప్పుడు మా నాన్న పక్షంగా నువ్వు నిలబడ్డావు, మా ప్రజల పక్షంగా నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు నీ కుటుంబానికి ఆపద వస్తే, నీ పిల్లలకు ఆపద వస్తే దిక్కులేని స్థితిలో ఉంటున్నావు కదా, ఒక అధికారం ఉంటే బాగుండాలి అనుకుంటున్నావు కదా. నేను చాలా మందిని అడుగుతాను, అదే నీ కొడుకుని ఎందుకు డాక్టర్లు చేసినాడంటే, ఈ కుటుంబంలో ఒక్కడానికి డాక్టర్ ఉండాలని అంటే రోగం వస్తుంది కాబట్టి వాడు ఉండాలన్నాడు. కుటుంబంలో ఎవరన్నా కూడా పోలీసు వాడు ఉండాలి అని అంటే, ఏదైనా ఒక దొంగతనం ఏదో తప్పు చేసినప్పుడు వాడు పోలీస్ స్టేషన్ పట్టుకోవడం కూడా వీడు ఉండాలి అంటే ఆ ఉద్దేశంతోనే ఉద్దేశం సరిగ్గా ఉండాలి. పంజాబ్లో ఇంటికొక సోల్జర్ ఉంటారు. మీరు ఆ పంజాబ్లోకి వెళ్ళి ఒక్కొక్క ఇంటిలో మీరు వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, వాళ్ళని మీరు అడగండి, నీ కొడుకును ఫౌజీగా ఎందుకు చేసినావు, సోల్జర్గా ఎందుకు చేసినావు అని అంటే దేశ రక్షణ కోసం అని గర్వంగా చెప్తారు. వాళ్ళ స్వార్థం లేదు. దేశ ప్రజలను, మన దేశంలో రక్షించడం కోసం నా ఇంట్లోకి వెళ్ళి ఒకడు, వాళ్ళు ఒకవేళ పంజాబ్లో ఒక ఇంటి నుంచి ఒకడు సోల్జర్ కావాలంటే గాలు దొరుకుతారు. ఎందుకురా వాటి సోల్జర్స్ కావాలి. ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ, ఎవరికి సోల్జర్ కావాలా? దేవునికి సోల్జర్స్ కావాలి. ఎంతమంది సువార్తను ప్రకటించడానికి కోసం వెళ్తున్నారు? ఎంతమంది సువార్తను ప్రకటించడానికి కోసం మీ డబ్బులను హెచ్చించి పంపిస్తున్నారు? అయ్యా పాస్టర్ గారు, ఎవరైనా ఉండగా సువార్త ప్రకటించేవారు, ఎవరైనా ఏ చర్చ అయినా సువార్త ప్రకటిస్తున్నదా నాకు చెప్పండి, నా తరపున నేను నా వంతుగా నేను వాళ్ళకు సహాయం చేస్తున్నాను. ఒక్కరు నేను అడిగితే తప్ప, వాళ్ళ చర్చ కట్టేస్తున్నారు అదా ఇదని అంటే తప్ప ఎవరైనా వచ్చి ఇదండి. తల్లిదండ్రులు ఎవరైనా లేరా? ఇవ్వ నా వంతు కాంట్రిబ్యూషన్ అయ్యారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం నేను చేస్తాను. ఇదేంటి క్రైస్తవులం అని అంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న లోకానికి నువ్వు ఒక ప్రత్యేకమైన సపరేట్ చేయబడిన వ్యక్తిని. నీ ఆలోచనలు అట్లనే ఉంటే వ్యర్థం కదా. దావీదు ఆలోచనలు అట్లా కాదు, ఆయన దేవుని హత్తుకున్నాడు. అందుకనే దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా స్నేహితుడు, నా హృదయానుసారుడు. నేను అంటున్నాడా దేవుడు నా హృదయానుసారుడు అంటున్నావు? ఒకసారి దేవుడిని అడగండి, పని నేను నీకు హృదయానుసారున్నా కాదా, నాకు ఒకసారి కళలను వచ్చి చెప్పాలని చెప్పేసి దేవుడిని అడగండి. ఆయన ఒక కొడుకుతోని తండ్రి మాట్లాడుతుంటే మాట్లాడతాడు ఆయన. మన దేవుడు ఎలాంటి వాడంటే నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు.
పరలోకం యొక్క తాళచంద్రుడు నా చేతిలోనే. నీ కుటుంబ వ్యవస్థ ఎక్కడున్నది గమనిస్తున్నావా? నీ పిల్లలు ఏం చేస్తున్నారు? నీ భార్య ఏం చేస్తున్నారు? నీ భర్త ఏం చేస్తున్నారు? ఇక్కడ దావీదు జ్ఞాపకం చేసుకున్నట్టు, సొలొమోను కుమారుడు జ్ఞాపకం చేసుకున్నట్టు, నీవు నాకు కొన్ని జటిలమైన పరిస్థితులు నా ప్రార్థనలో దేవుడు జవాబు కానప్పుడు నేను ఏమంటానంటే, మా నాయన యోసేపు పంతుని జ్ఞాపకం చేసుకో. మా నాన్న యోసేపు పంతుని జ్ఞాపకం చేసుకో. నేను పాపిని, సరే నేను తప్పు చేసి నేను పాపం చేసి, మా నాయన జ్ఞాపకం చేసుకో, మా అమ్మ నాన్న జ్ఞాపకం చేసుకో. వాళ్ళు నీ ఎదుట యథార్థంగా బతికేడు కదా, యథార్థంగా జీవించారు కదా, మరి వాళ్ళని బట్టి నాకు దయచేయి, నా ప్రార్థన విను. నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంటే మా నాన్న నేను చూసింది, మా అమ్మని నేను చూసింది. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల గురించి అట్లే చెప్తాను, అట్లా కాదు. నేను మామూలుగా నేను మా అమ్మ చెడ్డదైతే చెడ్డదని చెప్తాను. గాడ్స్ ఐ హ్యావ్. మా నాన్న ఒకవేళ చెడ్డోడైతే చెడ్డోడని చెప్తాను. నేను మనం దగ్గర నుండి చూసిన, ఎందుకంటే లాస్ట్ అయ్యి కాబట్టి చిన్నది కదా, లాస్ట్ వరకు వాళ్ళతోనే ఉన్నాను. నేను పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు నాతోనే ఒకటే కూడా నేను సంసారం చేసి మా తల్లిదండ్రులు. అందుగురించి నేను చెప్తుంటున్నాను, ఈ రోజున నాకు బాధ వస్తే నా తల్లిదండ్రులను బట్టన్న చేతులవ్వా అన్నాడు. ఈ రోజున నీ తల్లిదండ్రులను పట్టైనా నాకు సాయం చేయాలంత ప్రార్థన పిల్లలకు ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలు తల్లిదండ్రులు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మీరు అక్కడ ఉంటేనే మిమ్మల్ని బట్టి దేవుని అడగలుగుతారు. అర్థమవుతుందా మీకు? మీరు అట్లా ఉంటేనే మిమ్మల్ని వాళ్ళ కష్టం వచ్చినప్పుడు అమ్మా అని అంటాం, దెబ్బలాడితే డాడీ అని అంటాం కష్టం వస్తే. ఇప్పుడు డాడీ మమ్మీ అని పిలు. వాళ్ళు ఒకవేళ ప్రభులో పడి ఉండేది దేవుడు తప్పకుండా నువ్వు మమ్మీ అనగానే ఆయన ఫస్ట్ ఏది బిడ్డ, ఇట్స్ ట్రూ, ఇది వాక్యానుసారం. ఆయన ఏమంటాడంటే 7వ వచనంలో, నా దేవ యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఎంత ప్రార్థన అండి ఇది! అమ్మా ఏం ప్రార్థన, పిల్లలు ఏం ప్రార్థన చేస్తుంటారు మీరు? పాఠం అర్థమైతే లేదు కదా. మ్యాథ్స్లో నీకు ఆ మ్యాథ్స్ అంటే ఏంటో నీకు అర్థం ఒక భూతంలో కదా అర్థమవుతుంది కదా. ఇంటర్వ్యూలకు పోతే పెద్ద భూతం లెక్క ఉన్నది కదా. ఏం ప్రార్థన చేస్తుంది ఇక్కడ? ఈ ప్రార్థన, దీన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసులైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు బుద్ధి చాలదు, నా జ్ఞానం లేదు. నాకు టైం లేదు, కానీ నిన్న యూత్లో కొంచెం హిట్ ఇచ్చిన జ్ఞానము తెలివి. అర్థమవుతుంది? దీని గురించి నేను కొంత పిల్లలకు నేను చెప్పిన, కొంచెము దాని గురించి పూర్తిగా వచ్చే వారంలో వివరిస్తాను. కానీ నేను పోయిన వారము మొన్న సాటర్డే రోజున దాని గురించి మనం నేర్చుకున్నాం. అంటే ఏమని నేర్చుకున్నాము? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటిది? ఇంగ్లీష్లో జ్ఞానం అంటే ఏంటి? చెప్పండి. అది తెలివి అంటే ఏంటిది? తెలివి అంటే ఏంటిది? ఇంటెలిజెన్సీ.
ఇంటెలిజెన్స్. నాలెడ్జ్, ఇంటెలిజెన్స్. నాలెడ్జ్ ఉండగానే సరిపోదు, ఇంటెలిజెన్స్. నేను పోలీస్ వ్యవస్థలో ఒక డిపార్ట్మెంటే ఉన్నది, ఇంటెలిజెన్స్. వాళ్ళు పరిశోధిస్తారు, మోడల్ జరిగిందా, ఎంత జరిగింది, ఏంటిది. ఇంకొకరి గురించి మాట్లాడు, ఫులిష్. those who are not having knowledge, those who are not having intelligence, they call foolish people. foolish అంటే ఎవరు, తెలియలేదు. సరే, ఇప్పుడు అది ఈ రోజున బాలుడైన దావీదు ఏం కోరుకుంటున్నాడు, నాకేం లేదని అడుగుతున్నాడు. నాకు ఇంటెలిజెన్స్ లేదు, నాకు నాలెడ్జ్ లేదు అని అడుగుతున్నాను. ఈ రోజున ప్రియ సంగమా, నీవు దేవుని దగ్గర అడుగుతున్నావా? చాలామంది నేను పీజీ కంప్లీట్ చేసిన అని అంటాడు, లేకుంటే నేను పెద్ద పెద్ద చదువులు ఐఏఎస్ ఐపీఎస్ చదివినా అని చెప్పేసి అని అంటారు. ఐఏఎస్ ఐపీఎస్ చదివినా నీవు నిజదేవుని కనుగొనలేకపోతున్నావు. సైంటిస్ట్ అయినా నీవు నిజదేవుడు ఎవరో తెలియలేకపోతున్నది. ఏం ఇంటెలిజెన్స్ ఉన్నది, ఏం నాలెడ్జ్ ఉన్నది. అడవులలో కొండరెడ్డి, కోయ, చెంచు, సవర, జాతస్, కొట్టే, బోండు అనేకమైన ట్రైబ్స్ ఉన్నాయి. కొన్ని మాత్రం నేను చెప్పిన ఆ ట్రైబల్ వాళ్ళకు జీసస్ విలువ, జీసస్ పవర్ తెలిసింది. వింటున్నారు? మరి మీద ఒక చిన్న లేదా హల్లెలూయా అని చెప్పి అంటారు కదా, ఓ చెప్తే వచ్చేది కాదు, ఎవరో ఒక్కరు అన్నారు చిన్నగా, అది స్పిరిట్ అంటారు. ఐఏఎస్ ఐపీఎస్లకు లేనిది, పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళకు లేనిది అంగోచ. కరెంటు లేదు, బస్ సౌకర్యం లేదు, ఈ వర్షాలకు ఎక్కడో లక్కనే స్టాగ్నెంట్ అయిపోతారు, దాటలేని స్థితి. అలాంటి ప్రజలు దేవుని ఆరాధిస్తుంటే కొండలన్నీ మారిపోతున్నాయి, కొండలన్నీ మారిపోతున్నాయి. ఒకవేళ మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాతో రండి, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మన పొలాలు ఈ రోజున నీవు ఈ దావీదు చేసిన ప్రార్థన, నాకు తెలివివు ప్రభువా అని ప్రార్థన చేయి. చాలామంది ఏమనుకుంటారంటే నాకు చాలా తెలివి లేదని అనుకుంటారు. తెలివి లేదని. నేను ఇంత ప్రసంగం చేసిన దేవుని దగ్గర మోకాలను ఉంటే నాకు తెలివి లేదు ప్రభువా, నాకు జ్ఞానం లేదు ప్రభువా, నాకు ఆ బైబిల్ జ్ఞానం అయ్యా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ప్రార్థన. కొన్నిసార్లు నీ ఇంట్లో కూడా అంటే అయ్యా నేను చేసుకున్నా, తీసుకుంటున్నా, చెప్తున్నా, ఆ నిర్ణయాలు నువ్వు ఇచ్చినాయేనా, నా సొంత ఏమైనా చెప్తున్నానా? నేను నా సొంతంగా చెప్పను ప్రభువా. అందుకనే నేను ఎక్కువ శాతము బైబిల్ వాక్యాలను నేను చూపెడుతూ ఉంటాను. ఆయన ఎందుకు తెలియలేదన్నాడు తెలుసా? 9వ వచనం అంటాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు. ఎవరి జనం అది? చదవాలా? 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు. ఎవరి జనం అంటున్నాడు? పాస్టర్లు ఏమంటున్నారు? పాస్టర్లు ఏమంటున్నారు? సంఘస్థులు ఏమంటున్నారు? మా చర్చ్ ఏమంటున్నారు? చెప్పరు. నా చర్చ్, నా బెంచి. కొంతమంది అయితే ఆ స్థలమును ఇడిచిపెట్టరండి, అని ఇక పెట్టి లాగుతా కూడా పోవడం ఏమో మనం. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏదో దస్తేసినట్టే. ఇప్పుడు మనకు కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మనది ఏంటిది చెప్పండి? మన సంస్థ పేరు చర్చ్ పేరు అడుగుతున్నాను, ఆర్గనైజేషన్ పేరు అడుగుతున్నాను.
తెలియదు, ఇదే అనుకుంటుంది. మీకు తెలియకుంటే అది ఏముంటుంది? ఫ్లాగ్ టవర్ దగ్గర. ఫ్లాగ్ టవర్ దగ్గర అంటే ఏం హోటల్ అంటే టకిమని చెప్పాలి. పిస్తా హౌస్ అక్కడ పోయేటోళ్ళకైనా చెప్తుంది, మీకు అటే మరి ఇవన్నీ ఎగ్గొట్టుకుంటా తిరిగేటోళ్ళకి చెప్తుంది. గుడికి పోయేట ఎగ్గొట్టుకుంటూ చెప్తుంది. తెలుసు నీకు, నాకు తెలుసు. పిస్తా హౌస్ ముందటనే మెథడిస్ట్ చర్చ్ ఉంటుంది. నేను ఒకసారి పోయి చూడండి. మీ చర్చికి మీరు వస్తున్న చర్చికి దాని కూడా డిఫరెంట్ తెలవాలా. అదేంటిది? మెథడిస్ట్. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడంటే నాంపల్లిలో ఉంటుంది, చేపల మీద. అక్కడ బిషప్ ఉంటాడు, బిషప్ డానియల్ గారు ఉంటాడు. ఇప్పుడు మనదేంటిది? ఫ్రీ మెథడిస్ట్. ఎందుకు ఫ్రీ మెథడిస్ట్ అయిందో తెలుసా మీకు? చైర్లో ఆ కాలంలో ఒక చైర్ ఉన్నట్టయితే చైర్లో కూర్చోండి, మళ్ళీ పొంగా చైర్కు తాళం వేసుకొని పోయాడు. జాన్ వెస్లీ గారు ఏం చేసిండనంటే ఇది తప్పుడు సిద్ధాంతము, ఇట్లా కూడదు అని ఆ సిస్టమ్ అంతటిని కూడా ఆయన తీసేసిండు. అందుకని అది ఫ్రీ చేసేసాడు. అర్థమైందా మీరు? ఫ్రీ మెథడిస్ట్ అని అంటే ఏంటిది? ఆడో మెథడిస్ట్ ఉన్నది కదా అంటే నాకు తెలియదు. నా పేరైతే ఫ్రీ మెథడిస్ట్ ఏమన్నా అనుకో, అట్లా కాదు. నీకు ఎందుకు ఫ్రీ మెథడిస్టో చెప్పాలా నువ్వు? అప్పుడున్న బిషప్స్ వాళ్ళు మాట వినట్టుగా ఆ డోర్లకు అటు ఇటు ఎస్పీ గారు ఏం చేసినారంటే సిద్ధాంతాలని కూడా అక్కడ రాసిపెట్టలేదు. బైబిల్ మీ యొక్క సొత్తుగా బైబిల్ అందరూ కూడా చదవాలి, అందరి చేతులలో బైబిల్ ఉండాలి. మళ్ళా సీటు ఒకరికి కేటాయించేది కాదు, అది జప్తీ చేసుకున్నారు. మీరు ఒకసారి అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్తున్నారు, ఇవాళ ఇక్కడ కూర్చున్నారు కదా, మీరు అక్కడ కూర్చున్నారు కదా, రేపు నెక్స్ట్ వీక్లో ఇంకొక దగ్గర కూర్చున్నారు. మీరు ట్రై చేసుకోండి. ఎందుకంటే మీ మైండ్ను ప్రిపేర్ చేసుకోండి. నేను ఎక్కడైనా కూర్చుంటాను, ఇది దేవుని సన్నిధి అన్నట్టు. ఆరాధించే విధానంలో, స్తుతించే విధానంలో, ప్రార్థన చేసే విధానం, వీ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. దాన్ని అడెక్ట్ అయిపోకూడదు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చదువుతుంటున్నాము? 9వ వచనంలో, ఇంత గొప్ప నీ జనములకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఎప్పుడైనా నేను ఒకటి మాట అడుగుతున్నా, నీకు పెళ్ళైన కానించని దేవా, నా కుటుంబాన్ని నేను ఎట్లా నడపాలి, నా పిల్లలను నేను ఎట్లా నడపాలి, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని నేను ఎట్లా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, నువ్వు నాకు ఇచ్చిన ఒకవేళ మందిరంలో ఒక ఆపర్చునిటీ ఇచ్చినావు అనుకోండి, ఒక స్థానాన్ని ఇచ్చినావు, మందిరంలో నేను ఎట్లా వాడబడాలి, నా కుటుంబంలో ఎట్లా వాడబడాలి, ఒకవేళ నీ బస్సులో నువ్వు ఒక లీడర్గా నువ్వు ఉన్నట్టయితే నీ బస్సులో నువ్వు ఎట్లా వాడబడాలి? ఎప్పుడైనా దేవుని అడిగినవా? ఆయన వాడుకోడండి. వాడుకునే దానికోసము ఎవ్వరికి హక్కు లేదు. దేవుడు వాడుకుంటేనే వాడబడతాడు. దేవుడు వాడుకుంటేనే వాడబడతాడు. సొలొమోను ఆయన రాజుగా ఆయనను నియమించక మునుపు ఆయన గాడిదల కోసం పోయాడు. తండ్రి గాడిదలను తప్పిపోతే వాటి కోసం పోయాడు. దావీదు గొర్రెల దగ్గర వీణ పట్టుకొని వాయించుకుంటూ అడవిలో ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోనేమో గాడిదలు తప్పిపోతే పోయిండు, దావీదేమో గొర్రెల దగ్గర ఉన్నాడు. ప్రవక్త యెషయా ఇంట్లోకి వచ్చేసి అజాన్ వాళ్ళందరినీ కూడా చెక్ చేసిండు. అయిపోయిందా, ఇంకెవరన్నా ఉన్నారంటే
నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి నువ్వు ఒకవేళ వాళ్ళ తలల మీద, వాళ్ళు నిద్రపోయిన తర్వాత తలల మీద చెయ్యి పెట్టి, ప్రభువా వీడు ఏమి కావాలి, ఈమె ఏమి కావాలి, వీడిని ఎందుకు నాకు ఇచ్చినవు, వీడిని నేను ఏం చేయాలి, నాకు జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేస్తున్నావా? బాగా తాగొచ్చి సోయి లేకుండా పండుతున్నావా? ఏం చేస్తున్నావు? బిడ్డెటు పోతే నాకేంది, కొడుకెటు పోతే నాకేంది, భార్య పోతే నాకేంది, భర్త ఎక్కడికి పోతే నాకేంది, అడుగు కాదులే. ఎటు పోతుంది కుటుంబం? రాదు తాగుతే ఎట్లుంటది? నెక్కదనేది రాదు, దేవుని పాత్రలతో తాగు. ఎంత సోడు! గోడ మీద చేయించి రాస్తున్నది ఏమని? నీ రాజ్యాన్ని తీసేసిరా, నీ పని అవుతురా, నువ్వు ఇప్పటి నుంచి అది పశువులకి అయిపోతురా, అడుగురా నీ బతుకు. ఇది కృపాకాలం కాబట్టి బ్రతుకుతున్నా. దేవుని యొక్క ఇంటెలిజెన్సీ, దేవుడిచ్చే ఇంటెలిజెన్సీ, దేవుడిచ్చే నాలెడ్జి తప్పకుండా తండ్రిగా, తల్లిగా, ఒక అన్నగా, అక్కగా, ఎల్డర్గా, నాయకునిగా, సీఎంగా, పిఎంగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, వార్డ్ మెంబర్గా, ఎవ్వరు అన్నగా దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఎక్కడైతే ఉంటుందో నీకు నాలెడ్జ్ కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి. ఇది ప్రతి కుటుంబ వ్యవస్థలో కావాలి. అందుకనే కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతున్నది, విలేనది. అందుకనే రాజ్యాలు కూలిపోతున్నాయి, అందుకనే దేశాలు భ్రష్టు పట్టిపోతున్నాయి, రాష్ట్రాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. నాట్ ఓన్లీ వన్ ప్లేస్. ఎక్కడనైతే నాయకుడు సొంత జ్ఞానంతో వ్యవహరిస్తాడో అది పటాపంచలైపోతుంది. దేవుని జ్ఞానమును ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడే గొప్ప కార్యాలు అయినాయి. అందుకనే ఇంత గొప్పదైన నీ జనమును నా న్యాయము తీర్చగలవాడు ఎవడు? నేను ఫస్ట్ నా పేరు ఇక్కడ అక్కడ మోకాల మీద ఉండి ఆ రెండో బీచ్లో కూర్చున్నాను. అక్కడ మోకాల మీద ఈ చర్చిని చూసిన తర్వాత ఫస్ట్ నా ప్రేయర్ ఏంటంటే, ప్రభువా ఈ మందిరంలో నాకు యాజకునిగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినావు, కానీ దీనిని నడిపించే జ్ఞానం నాకు సరిపోదు, కాబట్టి దీనిని నడిపించే జ్ఞానం నాకు ఇవ్వమని 21 సంవత్సరాల క్రితం అడిగిన. నాకు ఇప్పటి జ్ఞాపకం ఉన్నది. ఫస్ట్ ఇక్కడ ప్రార్థన చేసిన ఫస్ట్ భోజనం సంతోషంగా ఇంట్లో తిన్నాను. వాళ్ళకు విచిత్రమైన డైనింగ్ టేబుల్ ఉన్నది. అప్పుడు నేను చూసిన అబ్బాయి ఇంట్లో కూడా ఉంటుందా అని. అది అన్నం తిన్న తర్వాత వాళ్ళ గోడ పోయింది. గోడ నుంచి ఇట్లా అన్నారు, ఒక కాలు కట్ట వచ్చింది, దాని మీద పెట్టారు. మళ్ళీ నేను తిన్న తర్వాత ఎంతకన్నా ఆకాశం పదే చేయించున్నాను. నాకు ఇప్పుడు ఉన్నదో లేదా తీసేసిన. ఆ యోగి కూర్చున్న దగ్గర ఫస్ట్ పేజీలో కూర్చున్నాను. ప్రతిదీ నేను నిజం చెప్తుంటున్నా, ప్రతిదీ నేను దేవుణ్ణి అడిగిన, దేవుని మీద ఆనుకున్న, ఎన్నో వరదలు, ఎన్నో ఉప్పెనలు దేవుడు నన్ను కొట్టుకోకుండా నిలబెట్టి ఆయన పాత్రగా, ఆయన కాలితూనిగా వాడుకుంటున్నాడు. ఈరోజు నిన్ను కూడా వాడుకుంటాడు. నేను నా కుటుంబ వ్యవస్థలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, స్నేహితులలో కానీ గర్వంగా చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు నేను సరి అయిన విధానాలను బోధించే విధానంగా దేవుడు అందించాడు. ఎందుకు కదా, ఇది నా నాలెడ్జ్ కాదు, ఇది నా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కాదు, దేవుడు ఆయన ఇచ్చిన నడిపింపు. నేను గర్వంగా చెప్తున్నాను. నీవు కూడా అడుగు. నేను సొలొమోను మాదిరిగానే అడిగాను, దేవా నా జ్ఞానం సరిపోదు, నా తెలివి సరిపోదు, దేవుడు నన్ను
ఆయన చాటున మరుగుపరుచుకొని ఆయన వాడుకుంటుంది. ఒకసారి చదివి మనం ముగిస్తాం. ఇంత గొప్పదైన నీ జనము నాకు న్యాయం తీర్చగలవాడేవాడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చిన మంచి చెడ్డలు. ఈ రోజున తల్లి తండ్రి మీ పిల్లలకు మంచి ఏంటిదో చెప్పాలి, చెడేంటిదో చెప్పాలి. మీరేమనుకుంటారు? వాడు పీజీ చదివిండు, వాడు డిగ్రీ చదివిండు, వాడికి తెలియదా అని అనుకుంటున్నాను. నో, వాడు ఎవడన్నా కానీ ఢిల్లీకి రాదైతే నాకే. నేను IAS IPS అన్న కూడా చెప్తా, whether this is not the way, don't do such kind of things. వాళ్ళతో చెప్తా నేను IAS కానీ IPS చదవలే నేను, కానీ వాళ్ళ దగ్గర నేను చెప్తా వాళ్ళకు. ఎందుకంటే దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. వాళ్ళ దగ్గర ఉన్న రాంగ్స్ ఏదో నేను చెప్పేదాని కోసం దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. నమ్ముతున్నావా? నయమానుకు ఈ పెద్ద ప్యాచ్ వచ్చింది. దాన్ని కుష్ఠరోగం అంటారు. ఆ కుష్ఠరోగం పోతుంది. ఫలాని యాజకుని దగ్గరికి పోతే ఈ మచ్చ పోతుందని ఎవరు చెప్పారు? లిటిల్ గర్ల్. ఎంత ధైర్యం దానికి? ఎంత ధైర్యం అండి? ఒక నాయకుడికి, ఒక రాజు స్థానంలో ఉన్నవానికి, ఒక సైన్యాధికారికి నీకు కుష్ఠరోగం ఉన్నది, ఫలానా ప్రవక్త దగ్గరికి పో, నీ కుష్ఠరోగం పోతా అని చెప్పే ధైర్యం ఉన్నదా? అమ్మగారికి చెప్తే కూడా ఏంటే నా మోహన్ కోసం ఎంత మాట్లాడతావా అని అది కొట్టితే ఈమె స్లేవరి, ఈమె బానిస. కానీ ఆమె దేవుని జ్ఞానము కలిగి, దేవుని తెలివి కలిగిన బిడ్డ. ఈ రోజున మన పిల్లలను వెంబడి ఎందుకు అనుకుంటున్నాను? వాళ్ళు జ్ఞానవంతులు కావాలి, వాళ్ళు తెలివివంతులు కావాలి. ఆ తెలివి, ఆ జ్ఞానం దేవుని వాక్యంలో నుండే నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున నీకు లోక జ్ఞానం ఉండవచ్చు, దొంగతనం చేసే జ్ఞానం ఉండవచ్చు, ఏ రీతిగా ఎవరికి కనబడకుండా తాగే జ్ఞానం ఉండవచ్చు, ఎవరికి కనబడకుండా విచారం చేసే జ్ఞానం ఉండవచ్చు, జాగ్రత్తం చేసే జ్ఞానం ఉండవచ్చు, చీటింగ్ చేసే జ్ఞానం ఉండవచ్చు, మోసం చేసే జ్ఞానం ఉండవచ్చు. కానీ దేవుని జ్ఞానం ఉండదా? నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావో నీకు తెలుసా? అందుకనే ఇక్కడ అంటున్నాడు దావీదు మహాభక్తుడు, ఆయన సొలొమోను, ఆయన దావీదును జ్ఞాపకం చేసుకొని సొలొమోను దేవుని దగ్గర ఆయన ప్లీడ్ చేస్తుంటున్నాడు మంచి చెడ్డ జ్ఞానం. ఈ రోజున పిల్లలకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లలకు ఈ మంచి చెడ్డ జ్ఞానం లేదు. నేను మా యూత్తో కూడా చెప్పింది. పోయిన వారమే సంఘటన జరిగింది. 3 ఆడపిల్లలు బతుకమ్మ ఆడతారని చెప్పేసి అమ్మ నాయనకు చెప్పేసి వాళ్ళు ఫస్టే ప్లాన్ చేసుకున్నారు, మనం యాదగిరిగుట్టకో ఎక్కడికో పోయి నూతన ప్రాంతాలను చూసేస్తామని. వాళ్ళు బయటకు వెళ్ళారు, కానీ వాళ్ళకి ఎట్లా పోవాలని అర్థం కాలేదు. వాళ్ళు తిరుక్కుంటా ఓయికి పోయింది. ఉస్మానియా హాస్పిటల్ కాదు, ఏంటి ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడికి వెళ్ళి వీళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇట్లనే మనం బయటకు వచ్చినాం కరెక్టే, కానీ మరి ఇంటికి పోదామా, మరి యాదగిరి గుట్టకు పోదామా అని ముచ్చట పెట్టుకుంటే పక్కన ఊడ్చేటోడు ఉన్నాడు. వాడు యవనస్తుడు. వాడు మాట కలిపాడు, ఏంటిదమ్మా, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటిది, మేము ఇట్లా అనుకుంటున్నామని. అయ్యో మీకు తెలియదా? నాకు తెలుసు, నేను మిమ్మల్ని తీసుకొని పోతానని. వాడు ఇంకా 2 ఫ్రెండ్స్కు ఫోన్ చేసాడు, తీసుకువెళ్ళాడు, లాఠీని తీసుకున్నాడు. 3 యొక్క శీలాలను ఖరాబ్ చేసేసాడు. వాడు చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే మళ్ళీ వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చి అదే ఓయిలో ఇడిచిపెట్టాడు. చంపలేదు నాయన. ఏమి లేదు పిల్లలకు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏమి లేదు. పిల్ల ఎటు పోతుందో సోయి ఉండదు, పిల్లగాడు ఎటు పోతుండో సోయి ఉండదు. ఓవర్ కాన్ఫిడెన్స్. తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రు. పోలీసులు వచ్చి వాళ్ళని చేయలేదు. వాట్ ఈజ్ యూజ్? ఏమి ప్రయోజనం?
తెలిసింది, లోకానికి తెలిసింది, ఏం ప్రయోజనం? కాబట్టి దేవుని పెట్టారా, తెలివి జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అని సొలొమోను అడుగుతున్నాడు. దావీదు కూడా అట్లనే దేవుని హృదయానుసారముగా జీవించాడు. ఆయన జీవించినందుకు కుమారుడైన సొలొమోనుకు కూడా అదే హృదయం వచ్చింది. కాబట్టి దేవుని పెట్టారా, నీవు నీ కుటుంబాన్ని ఏ జ్ఞానంతో నడుపుతున్నావు, నీవు ఉద్యోగం ఏ జ్ఞానంతో చేస్తున్నావు, నీవు సమాజంలో ఏ జ్ఞానంతో జీవిస్తున్నావు, ఒకసారి నీవు మందిరంలో ఏ జ్ఞానంతో కలిగి నీ తల్లిదండ్రులు ఏమై ఉన్నారో ఎవరిని జ్ఞాపకం చేసుకొని ఎవరి అనుచరుడుగా ఎవరిని అనుకరించి నడుస్తున్నావో ఒకసారి మిమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అప్పుడు ఆ కాలంలో మీ తల్లిదండ్రులు హైందవులు కావచ్చు, లోకానుసరమైన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు మంచి మాటలో లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు చూస్తుంటున్న నీ దైవజనుడే కావచ్చు, లేకుంటే మీ తండ్రి కావచ్చు, మీ తల్లి కావచ్చు, ఎవరు నీతిగా నిజాయితీగా నడుచుకుంటున్నారో వాళ్ళనన్నా చూసి అందరికంటే ముందు యేసయ్య ఏంటిది, యేసయ్య ఎట్లా నడిచాడు, 33 సంవత్సరాలు ఆయన ఏ రీతిలో జీవించాడో ఒకసారి ఆయనను చూసి పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ, తండ్రి ఆత్మ కలిగి మన జీవిత యాత్రను కొనసాగించి ముగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మన కుటుంబ వ్యవస్థ, మన సమాజము, మన సంఘము దీవించబడుతుంది. దేవుని మాటను దీవించుగాక. ఆమేన్. కళ్ళు పరచండి, మోకరించండి.